స్వామి వివేకానంద. ఈ పేరు వినగానే యువతలో ఎనలేని ఉత్సాహం, అంతులేని చైతన్యం ప్రజ్వరిల్లుతుంది. అనంతమైన ఆత్మవిశ్వాసము ఈ జాతికి అందించినటువంటి ధీరోధాత్తుడు, హైందవ వేదాంత భేరి స్వామి వివేకానంద. స్వామీజీ జయంతిని ప్రతి సంవత్సరము జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకుంటున్నాము. 1984లో జనవరి 12ను భారత ప్రభుత్వం జాతీయ యువజన దినోత్సవంగా ప్రకటించింది. స్వామీజీ జయంతిని యువజన దినోత్సవంగా ప్రకటించడం అంటే స్వామీజీ బోధనలను ఈ జాతికి అందించడమే. స్వామీజీ ఈ దేశంలోని యువత పైన ఉంచినటువంటి అచంచలమైన నమ్మకం, యువతపైనే ఉంచినటువంటి విశ్వాసం కారణంగా స్వామీజీ జయంతిని యువజన దినోత్సవంగా జరుపుకుంటున్నాము. యువకులారా, మీపైనే నా ఆశలన్నీ. ఇనుప కండరాలు, ఉక్కు నరాలు, వజ్రతుల్యమైనటువంటి 100 మంది యువకులు నాకు కావాలి. బలమే జీవనము, బలహీనతే మరణము. లెండి, మేల్కొనండి, మీ జీవిత లక్ష్యాన్ని చేరే వరకు విశ్రమించకండి అని పిలుపునిచ్చినటువంటి స్వామీజీ బోధనలు నాటికి ఈనాటికి యువతరం గుండెలలో నిరంతరం మారుమోగుతూనే ఉన్నాయి. అచంచలమైన ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉన్నటువంటి యువకుల ద్వారానే ఈ దేశం అభివృద్ధిని సాధిస్తుందని స్వామి వివేకానంద నమ్మారు. నమ్మిన కారణంగానే స్వామీజీ యువతను ఉద్దేశించి చేసిన అనేక ప్రసంగాలు, ఆయన చేసిన బోధనలను ఈనాటికి యువత ఆదర్శప్రాయంగా తీసుకుంటుంది. ఆ ఆదర్శంతో ఈ దేశ యువత ముందుకు నడిచి ఈ దేశాన్ని అభివృద్ధి పథంలో పయనింపజేయాలని ఆశిద్దాం.